దేశంలో మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ పథకం అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు సమతుల్య ఆహారం అందిస్తోంది. అనంతపురం జిల్లాలో ఈ పథకం ఎందరో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందిస్తోంది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. అవసరమైన వైద్య సేవలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిరోజు బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని అందిస్తున్నారు. నేను ఇక్కడ ఒక గర్భిణీ స్త్రీగా 3 నెలల్లో పేరు నమోదు చేయించుకున్నాను. ఇప్పుడు నాకు 7 నెలలు. నాకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ పథకం కింద నాకు పోషక ఆహారానికి సంబంధించిన ఆహార పదార్థాలు, పాలు, గుడ్లు, నూనె, బర్ఫీ, ఖర్జూరం అన్నీ మాకు ఉచితంగా అందిస్తున్నారు. నాకు 2 పిల్లలు, ఒకరికి సంవత్సరం, ఇంకొకరికి 3 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. వీరి నుంచి ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టిన పోషక అభియాన్ స్కీమ్ కింద మాకు టేక్ కేర్ హోమ్ రేషన్ తీసుకుంటున్నాము. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి తీసుకుంటున్నాను. జిల్లాలోని ఉరవకొండ ప్రాజెక్టు పరిధిలో 325 అంగన్వాడీ కేంద్రాలుండగా ఇందులో 1486 మంది బాలింతలు, 1676 మంది గర్భిణీలు, 16,177 మంది చిన్నారులు ఈ పథకం కింద ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉన్నామని, పిల్లలలో కూడా ఎదుగుదల కనిపిస్తోందని కోనాపురంకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. పోషణ్ అభియాన్ పథకం ద్వారా ఇక్కడ ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. ఆహారం గురించి వస్తే సాంబార్, ఆకుకూర పప్పు, వేడి అన్నం, గుడ్లు, పాలు ఇవన్నీ కూడా పిల్లలకు అందజేస్తున్నారు. పోషణ్ అభియాన్ కింద నా కూతురికి ప్రతిరోజు రైస్, ఎగ్స్, పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు పాప తీసుకోవడం వల్ల తన హెల్త్ చాలా బాగుంటుంది, గ్రోత్ పెరుగుతుంది ప్రతి మంత్.